అప్పటికి చూడండి, మన స్వతంత్రం వచ్చిన తర్వాత 70లో ఈ ప్రయత్నం జరుగుతుంది. నాగేశ్వరరావు, ఆదిత్య గారు. అంటే స్వతంత్రం 40 ఏళ్ళు వచ్చినప్పటికీ 70 వచ్చేటప్పటికి మనము మన జాతిని, మన స్వతంత్రంగా, మన డెమోక్రసీ మనం పరిపాలించుకుంటూ ఉన్న స్థితిలో ఎంత న్యాయంగా మారిపోయిందని వారిద్దరూ బాధతో ఆ మొదుగురు జాన్సన్ శ్రీశ్రీ గారి యొక్క ఇచ్చేసి తీసిన దాంట్లో ఏం చేశారంటే, మెయిన్ గా నాకు ఆ 7 ఉన్నారు లీడర్స్, 7 క్యారెక్టర్స్ నన్ను లీడర్ చేస్తారు. ఆ లీడర్ చేసినప్పుడు చెరువు ఆంజనేయ శాస్త్రి గారు వీళ్ళంతా దాని కో డైరెక్టర్స్ గా ఉండేవారు. ఒక రోజున ఏంటంటే మరో ప్రపంచం అని ఒక పాట అవుతుంది అనమాట. పాటలో అంటే నాకు మారు వేషంలో పిల్లల్ని ఎత్తిపోయే సీన్ లో నైట్ షూటింగ్, నేను ప్రసన్నారాణి ఇద్దరు కలిసి ఆ డాన్స్ చేస్తుంటే నాకు గడ్డం పెట్టి మామూలుగా ఆ పాట పాడుతూ చేస్తున్నాం అనమాట. అది చేసేటప్పుడు చూసి, ఏమంటే గడ్డం పెట్టి చూడండి అచ్చు జీసస్ క్రైస్ట్ లాగా, మన క్యాలెండర్ లో ఉన్నాడు జీసస్ క్రైస్ట్ లా మెడ పక్క పెట్టి అలా ఉన్నాడంటే అలా అని అనేటప్పటికి నాగేశ్వరరావు, ఆది సుబ్బారావు గారు చూసి, అవునే అదే నువ్వు ఎప్పటికైనా జీసస్ క్యారెక్టర్ ఎలా తీస్తారా, నువ్వు పనికొస్తారా అన్నారు వాళ్ళిద్దరు కూడా. 70లో అన్న మాట 84లో నేను క్రైస్ట్ యాక్ట్ చేస్తాను. ఈవెన్ దో నేను పుట్టక ముందు 4 years బ్యాక్. ఎవరికైనా ఎప్పటికైనా సరే ఏదైనా సరే ఒక్కటి మాత్రం నగ్న సత్యం ఏంటని నేను తెలుసుకున్నది, నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక విశ్వాసం, ఓ నమ్మకం, ఒక పట్టుదల. ఎస్ ఐ వాంట్ టు బికమ్ ఇది అన్న దీంట్లో ఉంటే కష్టాలు వస్తాయి. కష్టాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు సాయిబాబా పాత్ర వేస్తుంటే సాయిబాబా అలాంటి వాడికే పరీక్షలు ఈజ్ ఏ కామన్ థింగ్ ఎవ్రీ వన్ అన్నమాట. అంటే పరీక్షలు లేకపోతే అసలు థ్రిల్ లేదు జీవితానికి. ఒక్కొక్క దాని నుంచి ఒక పరీక్ష మనం దాటుకుంటూ వెళ్తూ దాన్ని అధిగమించినప్పటికీ మనకు తృప్తి, ఆనందం. ఎస్ ఈ పరీక్షలు లాంటివి కూడా తట్టుకున్నాను, ఇంత పైకి వచ్చాను, ఇవాళ నా వెనకాల అంత ఇది ఉంది అని మనం చెప్పుకోవడం ఒకటి ఉంటుంది. ఏమీ లేకుండా నువ్వు సిల్వర్ స్పూన్ లాగా ఎవరైనా సరే మనకి చూసారా, పలానా వాడు కొడుకు కాబట్టి హీరో అయ్యాడు, పలానా వాడు కొడుకు కాబట్టి అవన్నీ చాలా ఇది. వాళ్ళ మనం చెప్పుకోవాలంటే సొంతంగా వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు తప్ప, వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చూసుకుని చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారే, అదంతా వాళ్ళు చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవటమే ఎప్పుడు జీవితాంతం. మనకు అలా లేదు. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఇవాళ నేను చెప్పాను చూసారా, టంగుటూరు ప్రకాశం గారు మా తాతగారు అని ఎప్పుడు చెప్పానంటే, తాతగారు అని చెప్పి ఈ మధ్యగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఈ రాజకీయాలు, నేను సినిమా కూడా తీసా ఆంధ్రకేశ్వరి టంగుటూరు ప్రకాశం మంత్రులు గారి మీద. ఎందుకు తీశానంటే, నాట్ బికాస్ హీ హ్యాపెన్ టు బి మై గ్రాండ్ ఫాదర్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో ది ఫ్యూచర్ జనరేషన్స్. మన జాతి నుంచి ఒక్కడైనా నాయకుడు అంటే ఎలా ఉండాలి, ప్రకాశంలా ఉండాలి, గాంధీ గారిలా ఉండాలి, నెహ్రూలా ఉండాలి అని చెప్పడం కోసం మన చరిత్ర మనం చెప్పుకోకపోతే ఇంకోళ్ళు ఎవరు వచ్చి చెప్పరు కదా అని, ఏ విధంగా అవుతాయి ఇది ఆదర్శం, ఇలా ఉండాలి నాయకుడు అంటే అని ప్రకాశం గారి గురించి చెప్పడం కోసం జాతికి ఉపయోగపడుతుంది. ఆ సినిమా చూస్తే ఏ ఒక్కడైనా మారడా చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం అనమాట. అక్కడి నుంచి ఇక సెంట్రల్ గవర్నమెంట్ చూసినా, ఏ గవర్నమెంట్ చూసినా, ఏ రాజకీయ పార్టీలు చూసినా, ఎక్కడ చూసినా కూడాను స్వార్థం 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 పెరిగిపోయింది. సో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. సో దీనికి అండ్ మీరు ఒక అంటే సమాజానికి సేవ చేయాలి అన్న ఆలోచనే మిమ్మల్ని పాలిటిక్స్ లోకి రానిచ్చిందంటారా? చాలా మంచి ప్రశ్న. దిస్ ఈజ్ ఏ వెరీ ఐఎమ్ 70+ నేను. నాకు నా తాతలు అంతే, మీ తాతలు, మన తాతలు మనకేమి ఇచ్చారు? స్వరాజ్యాన్ని సంపాదించి ఇచ్చారు మనకి. ఓకే, భారతదేశానికి. నా కమ్ టు మన స్టేట్. ఇవాళ తెలుసో తెలియకుండా నేను తెలుసుకోలేకపోయాను. చాలా కాలం దాకా అర్థం లేదు. మన జాతి గొప్ప జాతి. మన జాతి ఎంత గొప్ప జాతి అంటే, మన జాతిలో ఉన్నటువంటి తెలివితేటలు కానీ, గొప్పతనం కానీ, మన స్టూడెంట్ పిల్లలు కానీ, ఐక్యూ కానీ మీరు కంపేర్ చేసుకుంటే తెలుగు సార్ నెంబర్ 1 అన్ని చోట్ల ఉన్నారు. ఎప్పుడు కూడా నేనేమనుకుంటా అంటే, ఏ నాయకుడైనా సరే ప్రజల్లోంచి రావాలి. ప్రజల్లోంచి వచ్చిన వాడే, ప్రజల కష్టాలు చేసుకున్న వాడే, ప్రజలు ఉంటున్న వాడే ప్రజలకు ఏమైనా చేయగలుగుతాడు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్ని ఫుల్ఫిల్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? నేను దానికి వస్తాను. ఇవాళ చూడండి, మీరు మన చరిత్ర మనం చూసుకుందాం. మన చరిత్రలో మొట్టమొదటి ప్రకాశం గారు ప్రజల మనిషి ప్రకాశం పేరు తెచ్చుకున్నాడు. ఎందుకు? తన పాస్తులు అంతా ఉంటూ అన్ని వదిలేసి నాకు ఈ ఫ్యామిలీస్ కాదు నా ముఖ్యం, నా రాష్ట్రం, నా దేశం అని ఆయన వచ్చాడు. ఆయన ప్రజల నుంచి వచ్చినవాడు. నెక్స్ట్ మనం ఎప్పుడు ఈ చరిత్రను వక్రీకరించకూడదు. యు సీ
వాళ్ళ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని లేకుండా నాశనం అయిపోతుందని రియలైజ్ చేసి నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో రామారావు గారు వెళ్ళి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన మాట వాస్తవం. ఇప్పుడు నేను ఒకవేళ రామారావు గారిని ఒకప్పుడు నేను బెదిరించిన వాస్తవాలు చరిత్రను మాత్రం మనం వక్రీకరించుకొని చెప్పాలి. ఆయన తెలుగువాడు అనేవాడు ఉన్నాడు, వాడికి ఒక చరిత్ర ఉంది అని మొత్తం ప్రపంచం అంతా చూసి తీసుకెళ్ళింది మనకి ఎవరు? రామారావు గారు. ఆ రామారావు గారే మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రజలు చూసి ప్రజలకు ఏదో చేయాలని తప్పతో సంక్షేమ పథకంలో ఓ ₹2 బియ్యం పెట్టాడు. అప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే అంతకుముందు స్టార్ట్ అవ్వలేదని కాదు, ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు చేయడానికి మన ఇందిరాగాంధీ కూడా ఏంటి అదైతే కొంచెం ప్రజలు చేయటం ప్రజల కోసం చేస్తారు కదా. కానీ ఆ విధంగానే 1600 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరిగి ప్రజల్లోంచి వచ్చిన వాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి.